అంత సామాన్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అంత సామాన్ వేసి కుకింగ్ చేసి చాయ్ పెట్టి ఇంకంటే ఏం లేదు. చాయ్ పెట్టినాం, మంచిగా రస్ పెట్టినాం, తిన్నాం, అయిపోయింది. అండ్ పంజాబ్లో ఉన్నాం అనమాట. సో బైకర్స్ కూడా వచ్చారు. బైకర్స్ వచ్చారా? అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు గోల్డెన్ టెంపుల్ రైట్ నౌ డే 8 ఆఫ్ లదాఖ్ రైడ్లో. అండ్ వీఆర్ ఇన్ పంజాబ్లో ఉన్నాం అనమాట గోల్డెన్ టెంపుల్ కోసం. కానీ అక్కడ చెప్పులలో లేవని చెప్పారు. కానీ కాళ్ళు ఎట్లా కాలుతున్నాయి అంటే ఊరు కాల్సి వస్తుంది. సిచ్యువేషన్ ఇదనమాట. నిజంగా ఊరు కూడా ఏమున్నది, ఎంత ఖరాబ్ ఉన్నాయంటే టైల్స్. ఇక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీకు తెలిసే ఉంటుంది టైల్స్ ఏ రేంజ్లో ఖరాబ్ ఉంటాయో. ఇక నీడ ఉన్న చోట ఓకే ఫైన్, మిగతా చచ్చిపోయినట్టే. యాక్చువల్లీ నీడ ఉంది, అయినా కూడా కాలుతున్నాయి. సిచ్యువేషన్ ఇదనమాట. స్ట్రీట్ అయితే ఇంత నిజంగా ఇంత ఎండ ఉంది, ఫుల్ కాలుతున్నాయి కాళ్ళు. ఆ పిచ్చివాడు పార్కింగ్స్లో అట్లా మాకు చెప్పులలో ఉండవని చెప్పండి. మేము వాడు మాట నమ్మి చెప్పులు వేసుకోకుండా వచ్చినాం. ఇది రెండోసారి బుగ్గా. ఏడో ఉన్నారు, ఏడున్నారేమో. మళ్ళీ బండలు కాలట్లేవు అసలు. మేము ఎందుకు నిల్చున్నాం మంచిగా హోల్డ్ అయ్యి. ఇవి కాలట్లేవు, అవన్నీ కాలుతున్నాయి. మొత్తం టైల్స్ అన్నీ కాలుతున్నాయి అక్కడ. ఇది ఫైన్ ఇక్కడ. మరి కాళ్ళు కడుక్కోలేదు అనమాట, దీంట్లో నుంచి వెళ్ళాలన్నమాట. సో మా మిత్రుడు నా సిచ్యువేషన్ ఒక 3 hours పడతానంట లోపలికి పోనీకి కంపల్సరీ. సో చేసుకోనికి ఒక 2-3 hours అవుతుంది. వాఘా బార్డర్ వెళ్తాం మేమైతే ఇప్పుడు. ఇంకా దీని లోపల ఉంటే 2 hours 3 hours పడతా అంట. అండ్ ఏం లేదంట, ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర అయితే నేనైతే వచ్చేసిన అనమాట. సో చూడాలి, వాఘా బార్డర్ అనమాట. ఇది కంప్లీట్గా స్ట్రాంగ్గా చెక్ చేసారు అనమాట ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర. అండ్ బ్యాగ్స్ అండ్ ఆల్ ఏది కూడా మిగిలించకుండా వదలకుండా గట్టి చెక్ చేసారు. పార్క్లో చెక్ చేసినట్టు కాకుండా. రండి కొట్లాడడం, రండి. ఎంత కొట్లాడడం వంట కొట్టడం, రండి. ఇంత పబ్లిక్ ఉన్నారు మా వాళ్ళు. వస్తారా? రండి. ఎందుకు ఈడ కూడా సరిపోట్లే యాక్చువల్. ఇంకా వస్తున్నారు 6 వరకు ఇంకా వస్తారు. టైం వచ్చేసి ఎంత అవుతుంది? జస్ట్ 4:30 అవుతుంది. 6 వరకు ఇది ఇంకా ఉంటారు. ఎంత కొట్టడం అంత రండి. వన్స్ ఇమాజిన్ చేసుకోండి, మనం ఎంత పబ్లిక్ ఉన్నాం మన ఇండియా ఇదంతా. పాకిస్తాన్ చూడండి ఒకసారి, అక్కడ ఒక్కడు కూడా లేడు. నాకు తెలిసి అంతా తీసి కొడితే 100 మంది ఉంటారేమో, మహా అయితే 200 మంది. ఇప్పుడు రమ్మనండి ఒకసారి, ఎంత కొట్లాడదామంటే అంత కొట్లాడదాం. ద రియాలిటీ ఇక్కడనే ఉంది. ఎగురుతారు కానీ లాభం లేదు. మొత్తానికి పైకి వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఇదే టాప్ అనమాట. అది పాకిస్తాన్, ఇది ఇండియా. పుట్టు